పెట్టి పరేషాన్ బాయ్స్ అని చెప్పి దగ్గర దగ్గర 20 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్లు. వీడు చెప్పింది విన్నర్గా ఇంకోటి చెప్తాడు, వినండి. ఇమ్రాన్ కోసం ఇమ్రాన్ భయ్యా ఎవరైతే ఉన్నారో ఇంకొక తిమింగలం, అది చాలా పెద్ద తిమింగలం. నేను చూసింది అండ్ రీసెర్చ్ చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ 90 కోట్లు అంట. 60 కోట్లు 30 కోట్లు చూసాను, కానీ 90 కోట్లు ఎట్లాగా ఏంటా అనేది విన్నర్గా ఇద్దరు ఏం చెప్పారో ఇప్పటి వరకు. ఈ లంజా కొడుకులు పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న గురించి ఎంత గలీజ్గా చెప్తున్నారు. మీరు మొగోళ్ళు అయితే పోయి పరేషాన్ బాయ్స్ వాళ్ళ ఇంటికాడ పోయి మాట్లాడనరా లంజాడుకులారా. ఏంటంటే రంజాన్ మాసం, ఇది రంజాన్ మాసం. ఈయన పాకిస్తాన్ ముస్లిం ఎందుకంటానంటే వీళ్ళ అమ్మగారు. మా మమ్మీ డాడీ ఏం చేసిరు? మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ నువ్వు మా మమ్మీకి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ నాకు చెప్పు. నేను 2 నిమిషాల నీకు కొట్టచ్చు, గుంజి కొట్టిన అనుకో భూమి నాకు. చార్మినార్ దగ్గర. సో వీళ్ళ నాన్నగారు చనిపోయారు. మీ అమ్మ ఏం చేసేదో కనుక్కున్నవారా లంజోడక? వాళ్ళ మమ్మీ గురించి చెప్తున్నావు మా అక్కలోడే. తినేనండి నా ఫ్రెండ్ ఫాతిమా అనమాట. అమ్మాయిలు అయితే ముస్లిం వాళ్ళు కావాలన్నారా లంజోడక నీకు? మసీద్ అయితే ఎలా ఉందండి, చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. భలే ఉంది, అద్భుతంగా పాతదే. ముస్లిం వాళ్ళ అబ్బాయిలు నచ్చరు లంజాడుకి, అమ్మాయిలు నచ్చుతారు కానీ మస్జిద్లో నచ్చుతాయి, కానీ ఇమ్రాన్ అన్ననే నచ్చాడు లంజా కొడుకుకి. ఎందుకంటే అన్నకి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయిగా, ఈ లంజా కొడుకుకి తక్కువ వ్యూస్ వస్తున్నాయిగా, అందుకోసమే అన్న మీద ఏడుస్తున్నాడు. ఏంటన్నా నాకు తెలియదు కాదు. మీరు అందరూ టీనేజర్స్, అందరికీ డెమాక్ ఏమైనా టీనేజ్ లాగా నువ్వు అప్పుడుతున్నారా? చూడు నీ అవతారం చూడు, నువ్వు చూడు పిచ్చి కుద్దలాగా ఉన్నావు. ఉంటుందా? ఐఏఎస్ని ఐపీఎస్ని మీరు ఫాలో అయితే అట్లీస్ట్ పోలీస్ ఆఫీసర్ నీలాగా ఫాలో చేయమంటావా? ఏ కంట్రీ పోయినా కూడా ఒక చేస్తూ ఉంటావు. హౌలే ఫాలో అయిపోయి విలువైన జ్ఞానం వస్తుంది. ఇలా విలువైన జ్ఞానం వస్తుందంట ఈ అవలగాడికి. చూడండి, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం, 20 లక్షలు 30 లక్షలు తీసుకోవడం, 10% అంటే ₹1,00,000. ఎవరు ఇస్తున్నారు 10 లక్షలు 30 లక్షలు? ఎవరైనా ఇస్తుంటే చెప్పు, మేము కూడా చేసుకుంటాం. కొంచెం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా? అసలు నువ్వు మనిషేనా? ఈయన ప్రమోట్ చేసే బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్నో మంది చచ్చిపోయారు. ఎన్నో మంది చచ్చిపోయారు అన్నావుగా, ఒక్కళ్ళని చూపెట్టు. ఎవరు చచ్చిపోయారో వాళ్ళు. ఇర్ఫాన్ అన్న గురించి చచ్చిపోయామనేసి చెప్పామను. నీకెవర్రా ఆటగాడు అనేసి పేరు పెట్టింది? నువ్వు ఆటగాడివిరా, పెద్ద మాటగారివి నువ్వు. ఇండియా వదిలి పారిపోవడానికి ట్రై చేస్తున్నావు. డబ్బంతా తీసుకెళ్ళిపోయి దుబాయ్లో పెట్టుకొని చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు మొత్తం. నువ్వు అందుకోసమేగా కంట్రీలన్నీ తిరుగుతున్నావు. నీకేడ నుండి వస్తున్నాయి అవన్నీ డబ్బులు? హిందూ ముస్లిం అయితే కాదు, ఈ అబ్బాయి పాకిస్తాన్ ముస్లిం. అరే నువ్వు కూడా పెద్ద ముస్లింలాగా ఊపుడుతున్నావురా. మాలాగా తిరగాల్సిన పని లేదు, జస్ట్ ఏరియాలో 10 మందిని. నువ్వు ఎంత మంచిగా తిరుగుతున్నావో మాకు అందరికీ తెలుసురా. నువ్వు కష్టపడుతున్నావా? ఎవడైనా నవ్వుతారా నువ్వు కష్టపడుతున్నావు అంటే? అమ్మాయిలని చెడగొడుతున్నావురా నువ్వు. అమ్మాయిలు లేని ఛానల్ ఒక్కటైనా నీది చూపెట్టు నాకు. అందుకోసమే నీకు ఆటగాడని పేరు పెట్టింది. ఖతార్కి సంబంధించిన మీరు పేపర్లో కూడా చూసారు. ఆయన ఖతార్లో మీ అందరికీ తెలిసి ఎంత కష్టం. ఏజెంట్ ద్వారా ఖతార్లో వెళ్ళి నెలకి 20,000 సంపాదిస్తుంటారు. కటార్లో పోయి ఇర్ఫాన్ అన్న చెప్పొచ్చిండారా? లేదు నువ్వు కటార్ నుండి ఆడు, నాకు 30 కోట్లు వస్తాయి, 900 కోట్లు వస్తాయి అనేసి. ఏం మాట్లాడుతున్నావు రా? చెవులో పువ్వులు ఎవరికి పెడుతున్నావు రా? నువ్వు పెట్టుకొని ఉన్నావు గారా ఎడ్డి ఉద్దోడా. నేను వీడియో చేయడం కారణం ఏందో చూపెట్టాలన్నా. ఈ మాటలు వింటే ఈ లంజా కొడుకుని ఇక్కడికే చంపేస్తారు. అంతా గలీజ్గా మాట్లాడుతాడు ఈ లంజా కొడుకు వాళ్ళ మమ్మీ గురించి. నీకు కూడా మమ్మీ ఉంది గారా, నీ మమ్మీ గురించి కూడా ఇంతే మాట్లాడతారా లంజోడక్క? अरे इमरान भाई, तेरा माँ पसंद है ना, मरेगा तो क्या होगा? अभी मर जाएगा तो खुशी होगा, रोएगा क्या? रोएगा? अभी तेरा बीबी कड़क हिंदू है ना, वो मरेगा तो रोएगा? रोएगा कि नहीं? रोएगा ना? तेरा बेटा छोटा बच्चा वो मरेगा तो खुशी हो जाएगा? बोल, खुशी होगा? हाँ, अल्लाह तेरे को, अल्लाह सुन रहे. अभी तेरा लेवर जाएगा ना, कैंसर भी आ जाएगा बीबी को, बेटा को भी ब्रेन ट्यूमर, माँ मर जाएगा, सभी लोग मर जाएगा. कैसा लग रहा है? వాళ్ళ మమ్మీ ఏం చేసింది, ఆ వదిన ఏం చేసింది, ఆ పిల్లగాళ్ళు ఏం చేసిండు? లంజా కొడక, నువ్వు అసలు హిందూనే నారా? లంజోడక ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నాకు దొరుకురా బిడ్డ. నువ్వు పాయింట్లో ఉచ్చ చేసుకుంటావు.
ఇక్కడికే వీడియో ఆపుతాననేసి అనుకోకు, నువ్వు ఇంకోటి పంపు, నేను కూడా ఇంకోటి పంపిస్తా, అప్పుడు నువ్వే వీడియోలో ఆపేస్తావు. లంజోడక చూసుకో.